నిన్న మనకి రిలీజ్ అయిన యుఎస్ జాబ్స్ డేటా ఎంటైర్ మార్కెట్ లో నెరేటివ్ ని మార్చబోతోందా? నిన్నటి వరకు గోల్డ్ గానీ సిల్వర్ గానీ పడిపోతుందని భయపడుతున్న వాళ్ళందరికీ ఇప్పుడు గుడ్ న్యూస్ వినేలా పరిస్థితులు మారుతున్నాయండి. అయితే ఇక్కడి నుంచి గోల్డ్ పెరగడానికి అవకాశం కనిపిస్తోందా? గోల్డ్ పెరగడానికి కారణాలేంటి? ఇలాంటి విషయాలు చెప్పుకుంటూ మన ఇండియాలో వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 20 లక్షల కోట్ల ఆపర్చునిటీ మన కోసం ఎదురు చూస్తోందండి. ఇది చాలా చాలా పెద్ద ఆపర్చునిటీ. దీని గురించి కాస్త మాట్లాడుకుందాం. ఇక గవర్నమెంట్ ఎలక్ట్రిక్ బస్సుల కోసం ట్రై చేస్తోందండి. ఈసారి కంప్లీట్ గా ఇండియాలో ఉన్న ప్రైవేట్ బస్సులను కూడా ఈవీ వైపు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తోంది. దీని గురించి చెప్పుకోవాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ చైనా వాళ్ళు మన తలక పవర్ ఎక్విప్మెంట్ సంస్థల మీద ఒక కన్నేశారండి. నిన్నటి వరకు తిరుగులేదు, బ్రహ్మాండంగా పెరుగుతున్న స్టాక్స్ కి ఇవాళ ఒక్కసారిగా చిన్న హార్ట్ అటాక్ వచ్చింది. ఎలాంటి స్టాక్స్ ఫర్దర్ గా హిట్ అవ్వబోతున్నాయి, ఒకవేళ పరిస్థితులు ఏ విధంగా ఇబ్బందికరంగా మారుతాయా లేదా అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన పరిస్థితుంది. ఇక డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ మేం చెప్పిందంతా ఒప్పుకుంటోంది అన్నట్టు మాట్లాడుతున్నారు కానీ పీస్ డీల్ మీద సంతకం ఎందుకు పెట్టించలేకపోతున్నారు? ఈ పీస్ డీల్ కోసం ఇరాన్ చేస్తున్న డిమాండ్స్ ఏంటి? ఈ డిమాండ్స్ నిజంగానే అమెరికా తీర్చే పరిస్థితుల్లో ఉందా లేదా? ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ చేస్తున్న డిమాండ్స్ చూస్తే మీరు కూడా అమ్మో అంటారండి. ఇరాన్ చేస్తున్న డిమాండ్స్ ఏమాత్రం కరెక్ట్ కాదు. మరి ఇలాంటి డిమాండ్స్ అమెరికా ముందు ఇరాన్ ఏం పెడుతుంది? ఈ విషయాలన్నిటి గురించి మాట్లాడుతూ మార్కెట్లో ఉండే మోస్ట్ ఇంపార్టెంట్ స్టాక్ అప్డేట్స్ గురించి మాట్లాడదామండి. వీటిల్లో మనకి ఆపర్చునిటీస్ వచ్చేవి కొన్ని ఉంటే మరికొన్ని ఎగ్జిస్టింగ్ పరిస్థితులు తలకిందులైపోయేలా కూడా కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా మీకు తప్పకుండా తెలియాల్సినవే. ఈ వీడియోలో నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీరు కంప్లీట్ గా చూసిన తర్వాత మీకు నచ్చినా లేదు కరెక్ట్ అనిపించినా తప్పకుండా మన వీడియోకి లైక్ చేయండి, మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ పొద్దున్న మనకి గిఫ్ట్ నిఫ్టీ 150 పాయింట్ల ప్లస్ లో కనబడిందండి. క్రూడ్ ఆయిల్ కూడా మనకి తగ్గుతుండటం చాలా పాజిటివ్ విషయం. గ్లోబల్ గా లిక్విడిటీ కూడా ఇంప్రూవ్ అవడానికి చాలా చాలా సిగ్నల్స్ కనిపిస్తున్నాయి. అయినా కూడా ఇవాళ మన మార్కెట్లు 12 గంటల తర్వాత కింద పడిపోయాయండి. ఇవాళ చూడడానికి నిఫ్టీ పాజిటివ్ గా కనిపిస్తున్న ప్రైస్ యాక్షన్ మాత్రం క్లియర్ గా సెల్ ఆఫ్ ని చూపిస్తోంది. ఇవాళ 95 పాయింట్లు పెరిగి 24,270 దగ్గర క్లోజ్ అయిందండి నిఫ్టీ. 1635 స్టాక్స్ పాజిటివ్ గా ఉంటే కేవలం 1366 స్టాక్స్ మాత్రమే నెగిటివ్ గా ఉన్నాయి. అంటే మార్కెట్ బ్రెడ్త్ కూడా పాజిటివ్ గా ఉంది. కానీ దురదృష్టవశాత్తు ఇవాళ నా పోర్ట్ఫోలియో కంప్లీట్ గా నెగిటివ్ గా ఉందండి. మార్నింగ్ నుంచి కూడా కింద పడుతూనే ఉంది. మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి 1% నెగిటివ్ గా ఉంది. మరి ఇవాళ మీ పోర్ట్ఫోలియో ఎలా ఉంది? మీ పోర్ట్ఫోలియో కూడా పాజిటివ్ నుంచి నెగిటివ్ లోకి వచ్చిందా లేదు ఏం జరిగిందో ఒకసారి కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. సో పొద్దున్న గిఫ్ట్ నిఫ్టీ గానీ ఓవరాల్ గా ఏషియన్ మార్కెట్స్ గానీ మన మార్కెట్లు గానీ కంప్లీట్ గా పాజిటివ్ గా ఉండడానికి ప్రధాన కారణం ఏంటి అంటే అమెరికా తాలూకా జాబ్స్ డేటా. ఒక సింగిల్ స్టేట్మెంట్ ఎంటైర్ గ్లోబల్ నెరేటివ్ ని పాజిటివ్ గా మార్చడానికి అవకాశం కనిపిస్తుందండి. ఇక్కడ ఒక 2 విషయాలను మనం గుర్తు తెచ్చుకుంటూ కంప్లీట్ గా విషయం మీద క్లారిటీ తెచ్చుకోవాలి. మనందరికీ తెలుసు ఫెడ్ క్లియర్ గా వడ్డీ రేట్లు పెంచుతామనేలాగా మాట్లాడుతోంది. వడ్డీ రేట్లు తగ్గించే ప్రసక్తే లేదు, ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంది, దాన్ని కంట్రోల్ చేయడమే ప్రధాన లక్ష్యం అంటుంది. ఇప్పుడు అమెరికాలో జాబ్స్ డేటా అనుకున్నంత బాగా రాలేదు. దీనివల్ల ఎకానమీ స్ట్రాంగ్ గా లేదు అని అర్థం వస్తుందండి. అంటే ఫెడ్ కి వడ్డీ రేట్లు పెంచే ఛాన్స్ ఇక తగ్గుతుందన్నమాట. ఇది మనకి పాజిటివ్ విషయం. అందువల్లే గ్లోబల్ గా నెరేటివ్ పాజిటివ్ గా మారిపోతుంది సడన్ గా. యుఎస్ లో ఏదైతే హైరింగ్ జరుగుతుందో అది అనుకున్న దానికన్నా చాలా తక్కువ జరిగిందట. ప్రీవియస్ మంత్ మనకి పేరోల్స్ నెంబర్స్ చాలా ఎక్కువ వచ్చాయండి. వాటిల్లో కూడా రివైజ్డ్ నెంబర్స్ కాస్త తక్కువే కనిపిస్తున్నాయట. సో ఫర్దర్ గా సెప్టెంబర్ లో ఖచ్చితంగా రేట్ హైక్ ఉంటుందని అందరూ భయపడుతున్నారు కదా. ఇప్పుడు వచ్చిన డేటా ప్రకారం ఫెడ్ కి వడ్డీ రేట్లు పెంచడానికి ఈ డేటా అనుకూలంగా లేదు కనుక నియర్ టర్మ్ లో ఫెడ్ తలకి టైట్నింగ్ కాస్త తగ్గుతుందని పాజిటివ్ సెంటిమెంట్ మార్కెట్ లో పెరిగిపోతుంది. సో లోవర్ ఇంట్రెస్ట్ రేట్లే మనకి కంటిన్యూ అవుతాయి. అంటే ఎగ్జిస్టింగ్ పెరగకపోయినా సేమ్ గా మెయింటైన్ అయినా పర్లేదు అనే ఒక సెంటిమెంట్ మార్కెట్ లో క్రియేట్ అవుతుంది అనమాట. ఇది ఖచ్చితంగా గ్లోబల్ గా ఉన్న అన్ని మార్కెట్లకి పాజిటివ్ విషయం. సో వడ్డీ రేట్లు పెంచకపోతే డాలర్ స్ట్రాంగ్ అవదు, ఖచ్చితంగా వీక్ అయిపోతుందండి. ఎందుకంటే పెంచుతారన్న భయంతో డాలర్ స్ట్రాంగ్ అయింది. ఇప్పుడు పెంచడానికి అవకాశం లేకుండా మార్కెట్ లో న్యూస్ ఉంది కనుక డాలర్ వీక్ అయిపోతుంది. డాలర్ వీక్ అయిందంటే మన రూపీ స్ట్రాంగ్ అవుతుంది ఎంతో కొంత. అండ్ డాలర్ స్ట్రాంగ్ నుంచి వీక్ అవుతుంటే నెక్స్ట్ బాగా మనకి ఇంపాక్ట్ అయ్యే విషయం ఏదండి, క్రూడ్ ఒకటి, అలాగే గోల్డ్. అండ్ మీరు స్క్రీన్ మీద గమనిస్తే చూడండి, అమెరికా మార్కెట్ లో నాస్డాక్ మనకి నెగిటివ్ గా ఉంది. S&P మనకి కాస్త ఫ్లాట్ టు పాజిటివ్ కనిపిస్తుందండి. కారణం ఏంటంటే నిన్న మొన్నటి వరకు కూడా కంప్లీట్ గా టెక్నాలజీ స్టాక్స్ మీద అందరూ పెట్టుబడి పెట్టారు. ఇప్పుడు సౌత్ కొరియా అవ్వచ్చు, లేదు అంటే ఓవరాల్ గా ఏఐకి సంబంధించి బబుల్ వస్తున్న న్యూస్ అవ్వచ్చు, కొంత ప్రాఫిట్లు బుక్ చేసుకుని వాటన్నిటిని నార్మల్ సెక్టర్ వైపు కాస్త సేఫ్ హెవెన్ వైపు సిక్లికల్ స్టాక్స్ వైపు తీసుకెళ్తున్నారండి. అందువల్ల డౌ పెరుగుతుంది మనకి. దీని అర్థం ఏంటంటే ఖచ్చితంగా ఎంటైర్ మార్కెట్ లో
కాస్త సేఫర్ సైడ్ మార్కెట్ వెళ్తోంది. ఓ పక్క వడ్డీ రేట్లు పెరగకపోవడానికి అవకాశం కనిపిస్తుంది. మరో పక్క లాంటి హాట్ థీమ్ నుంచి సిక్లికల్ స్టాక్స్ వైపు డబ్బులు వెళ్తున్నాయి అంటే ఖచ్చితంగా మార్కెట్ లో స్టెబిలిటీ అనేది ఖచ్చితంగా వస్తుందండి. సో అందువల్ల ఇప్పుడు డాలర్ వీక్ అవుతుందని చెప్పుకున్నాం కదా, అలాగే గోల్డ్ కూడా ఇప్పుడు మనకి చాలా అట్రాక్టివ్ గా మారుతుందండి. ఎందుకంటే నిన్న వీడియో మీరు ఎంతమంది చూసారో నాకు తెలియదు కానీ చాలా క్లియర్ గా చెప్పుకున్నాం, అమెరికాలో ఈ జాబ్స్ డేటా వచ్చే వరకు కూడా గోల్డ్ ని కూడా కాస్త పక్కన పెట్టడానికి అవకాశం ఉంది అని చెప్పుకున్నాం. ఇప్పుడు జాబ్స్ డేటా క్లియర్ గా మార్కెట్ కి పాజిటివ్ గా వచ్చింది అంటే సేఫ్ హెవెన్ పక్కకి మళ్ళీ వెళ్ళడానికి అవకాశం కనిపిస్తుంది. అందువల్లే గోల్డ్ లో పెట్టుబడి పెడుతున్నారండి. ఫెడ్ ఎప్పుడైతే రేట్ ఎక్స్పాన్షన్ ఫర్దర్ గా ఉంటుందన్నదో గోల్డ్ పడిపోయింది డాలర్ స్ట్రాంగ్ అవడం వల్ల. ఇప్పుడు అదే డాలర్ వీక్ అవడం, ఫర్దర్ గా వడ్డీ రేట్లు పెంచడానికి అనుగుణంగా పరిస్థితులు లేకపోవడం, ఇప్పుడు గోల్డ్ లో పెట్టుబడులు మళ్ళీ వస్తున్నాయండి. జనరల్ గా ఇలాంటి టైంలో గోల్డ్ కన్నా సిల్వర్ ఇంకా స్పీడ్ గా పెరిగిపోతుంటుందండి, ఎందుకంటే ఎక్కువ వాలటిలిటీ ఉంటుంది కనుక. మొత్తానికి ఏంటంటే మన ఇండియాలో కూడా గోల్డ్ సిల్వర్ తలకి ఈటీఎఫ్లు క్లియర్ గా బాగా పెరుగుతున్నాయి. అయితే ఇక్కడ క్లియర్ గా ఫిజికల్ గోల్డ్ కి సంబంధించి ఇండియాలో కాస్త ట్రెండ్ అయితే స్లో అవుతుందండి. రీసెంట్ గా బాగా పెరిగింది కదా, అమ్మో ఇంకా పెరిగిపోతుందేమో అనుకున్నారు. అది ఎప్పుడైతే పడడం స్టార్ట్ అయిందో నెమ్మదిగా అందరికి భయాలు స్టార్ట్ అయ్యాయండి. ఇప్పుడు గోల్డ్ పెరుగుతుంది, పెరగడానికి అవకాశం ఉంది, అలాంటి పరిస్థితులు ఉన్నాయన్నా పెట్టుబడి పెట్టడానికి ఎవరు ముందుకు రావట్లేదట ఇండియాలో. కానీ చైనా వాళ్ళు మాత్రం ఖచ్చితంగా గోల్డ్ ని కంటిన్యూస్ గా మనకన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ తో కొంటున్నారట ఎప్పటికీ కూడా. ఇక నెక్స్ట్ మన ఇండియాకి సంబంధించి అతిపెద్ద మేజర్ పాజిటివ్ విషయం ఏంటి అంటే 20 లక్షల కోట్ల ఆపర్చునిటీ వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో మనకు కనిపిస్తుందటండి. అయితే ఇదేమి కొత్త విషయం కాదండి, 2022 నుంచి మాట్లాడుకుంటూనే వస్తూనే ఉన్నాం దీని గురించి. వాటర్ అనేది చాలా స్కేర్సిటీ పెరుగుతోంది ఇండియాలో అని చెప్పి. 2030 కల్లా ఇండియాలో వాటర్ డెఫిసిట్ అనేది చాలా తీవ్రంగా పెరుగుతుందట. దీనికోసం 20 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి పరిస్థితులు రెడీ అవుతున్నాయట. గవర్నమెంట్ స్కీమ్స్ అయితే రెడీగా ఉన్నాయి ఇప్పటికే, జల్ జీవన్ మిషన్ అని, లేదు అంటే వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ అని. ఇవన్నీ కూడా ఇప్పటికే వాటర్ సెగ్మెంట్ స్టాక్స్ లో కొంత బజ్ ని క్రియేట్ చేస్తున్నాయి. ఎస్పెషల్లీ ఏ కంపెనీస్ అయితే వాటర్ ట్రీట్మెంట్, పైప్ లైన్స్, రీసైక్లింగ్ ఇలాంటి వాటిల్లో ఉన్నాయో నెక్స్ట్ 5 years ఈ స్పాన్ లో వీటిల్లో ఖచ్చితంగా చాలా చాలా మంచి గ్రోత్ ని చూస్తాయండి. అయితే రీసెంట్ టైమ్స్ లో వాటెక్ వాబా కావచ్చు, లేదు అంటే మరికొన్ని రిలేటెడ్ స్టాక్స్ చాలా చాలా బజ్ ని క్రియేట్ చేస్తున్నాయండి. ఒక్కసారి ఖచ్చితంగా ఫోకస్ చేయండి. ఇక నెక్స్ట్ ఈవీ సెగ్మెంట్ గురించి మాట్లాడుకోవాలండి. గవర్నమెంట్ దగ్గరుండి ఈవీ స్టాక్స్ ని మల్టీ బ్యాగర్ ని చేస్తాము అని చెప్తున్నది. విషయం ఏంటంటే ఇంతకు ముందే గవర్నమెంట్ చాలా క్లియర్ గా చెప్పిందండి, స్టేట్ ట్రాన్స్పోర్ట్ బస్సులన్నీ కూడా మాక్సిమం ఒక ప్రయారిటీ ఎలక్ట్రిక్ వెహికల్స్ కి ఇస్తాము, ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొస్తామని. కానీ ఇప్పుడు దాన్ని ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్స్ కూడా తీసుకెళ్తున్నారు. దీనికోసం 20,000 కోట్ల ఇన్సెంటివ్స్ ను కూడా ప్రకటిస్తున్నారండి. మన ఇండియాలో 87% ఆఫ్ ద బస్సెస్ ప్రైవేట్లీ ఆపరేటెడ్. వీటిని కూడా మాక్సిమం ఈవీ వైపు తీసుకొస్తారట. డీజిల్ డిపెండెన్సీని తగ్గించడానికి, ఫ్యూల్ ఎఫిషియన్సీ లేదంటే ఫ్యూల్ సెక్యూరిటీని మరికొంచెం ఎక్కువ చేయడానికి ఓవరాల్ గా గోల్ అయితే పెట్టుకుంటున్నారట. ఫినాన్సింగ్ సపోర్ట్ కూడా ఇస్తారటండి. ఈ ఒక్క న్యూస్ చాలదా, జేబిఎం, ఓలా ఎలక్ట్రిక్, ఒలెక్ట్రా, ఫోర్స్ మోటార్స్, టాటా మోటార్స్, అశోక్ లేలాండ్ ఇలాంటి ఏ కంపెనీస్ అయితే, అఫ్ కోర్స్ మధ్యలో ఓలా ఎలక్ట్రిక్ నేను 2-wheeler స్టాక్ చెప్పాను అనుకోండి, బట్ యాక్చువల్ గా వీళ్ళు ఇప్పుడు గిగా ఫ్యాక్టరీ బ్యాటరీస్ తయారు చేస్తున్నారండి, అందువల్ల నేను మాట్లాడాల్సి వచ్చింది. మొత్తానికి ఈవీ సెగ్మెంట్ స్టాక్స్ మాత్రం చాలా చాలా బజ్ క్రియేట్ చేస్తున్నాయండి గడిచిన వారం రోజులుగా. వీటిని తప్పకుండా మనం ఫాలోఅప్ చేయాలి. అయితే ఎన్ని పాజిటివ్స్ మధ్యలో ఒక నెగిటివ్ విషయం అండి, ఒకటి కాదు యాక్చువల్ గా 2. ఒకటి ఐటీ సెక్టార్ గురించి మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే యూరోపియన్ కంట్రీస్ లో కొంత ఆటో సెక్టార్ కి సంబంధించి స్లో డౌన్ నడుస్తుందండి. దీని గురించి మనం మాట్లాడుకున్నాం. బట్ దీనివల్ల తాత్కాలికంగా R&D బడ్జెట్స్ తగ్గిపోతున్నాయట. ఈ R&D మీద స్పెండ్ చేస్తున్న కంపెనీస్ లైక్ KPIT అవ్వచ్చు, లేదంటే టాటా టెక్నాలజీస్ అవ్వచ్చు, ఇలాంటి వాటిల్లో కొంతవరకు కమింగ్ ఇయర్స్ లో కాస్త రెవెన్యూ విజిబిలిటీ తగ్గిపోతుందట. దీనివల్ల ఇలాంటి ఐటీ స్టాక్స్ ఈవీకి సంబంధించి, ఈవీ R&Dకి సంబంధించి, ఓవరాల్ గా ఆటో సెగ్మెంట్ లో ఈ టెక్నాలజీ మీద R&D చేస్తున్న స్టాక్స్ కి ఇది కొంతవరకు నెగిటివ్ విషయం అండి టెంపరీగా. బట్ ఇదే ఆటో మేకర్స్ ఏవైతే స్లో డౌన్ చూస్తున్నారో వాటిని ఆయుధంగా వాడుకుని పెరిగే స్టాక్స్ కూడా ఉన్నాయండి. సోనా BLW అవ్వచ్చు, లేదా రిమైనింగ్ కొన్ని స్టాక్స్ ఉన్నాయి. బట్ ప్రస్తుతానికి అయితే కొన్ని స్టాక్స్ ఇది నెగిటివ్, దీన్ని మనం గమనించాలి. ఇక సెకండ్ నెగిటివ్ విషయం ఏంటంటే చైనా వాళ్ళండి మన ఇండియన్ మార్కెట్ లోకి అడుగు పెడుతున్నారు. మన ఇండియన్ మార్కెట్ లో స్వర్గధామంలా మనకి తిరగలేదు అనుకున్న ఒక సెక్టార్ లో వీళ్ళు పెట్టారండి. ఇవాళ స్టాక్స్ 5% నుంచి 10% వరకు పడ్డాయి. ఇండియన్ పవర్ ఎక్విప్మెంట్ స్టాక్స్ ఇవాళ చాలా క్లియర్ గా కింద పడ్డాయండి. కారణం ఏంటంటే మన గవర్నమెంట్ వాళ్ళు మన తాలూకా గ్రిడ్ ని అప్గ్రేడ్ చేయడంలో కొంత స్పీడప్ ని, లేదు అంటే ప్రాసెస్ ని కొంత ఫాస్ట్ గా కంప్లీట్ చేయడానికి చైనా వాళ్ళని కూడా ఇన్వైట్ చేస్తున్నారండి. మీకు తెలుసా సోలార్ సెక్టార్ స్టాక్స్ పడిపోవడానికి ప్రధాన కారణం ఏంటి అంటే మనం సోలార్ ని జనరేట్ చేస్తున్నామండి. ఆ సోలార్ ప్యానెల్స్ యూజ్ చేయడానికి కూడా రెడీగా ఉన్నాయి. కాకపోతే జనరేట్ చేసిన పవర్ ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి మనకి నెట్వర్క్ లేదు. బాటిల్ నెక్ అంటాం దీన్ని. అంటే క్లియర్ గా
పవర్ జనరేషన్ అయినప్పటికీ కూడా దాన్ని ట్రాన్స్మిట్ చేయడానికి సఫిషియెంట్ నెట్వర్క్ మన దగ్గర లేకపోవడం, దాన్ని బిల్డప్ చేయడానికి డిమాండ్ విపరీతంగా ఉన్నా దాన్ని కంప్లీట్ చేయడానికి ఎక్కువ కంపెనీస్ లేకపోవడం ఏంటంటే సోలార్ సెక్టార్ పడుకుందండి. ఇప్పుడు ఆ సోలార్ సెక్టార్ లో జనరేట్ అవుతున్న ఎనర్జీని స్టోరేజ్ చేయడానికి బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ఓ పక్క పెరుగుతుంటే, మరోపక్క ఈ పవర్ సెక్టార్ లేదా ఈ పవర్ ట్రాన్స్మిషన్ కంపెనీస్ బాటిల్ కొనడం వల్ల వీటిలో కూడా విపరీతమైన గ్రోత్ చూస్తున్నాం. బట్ ఇప్పుడు సడన్ గా ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు చైనీస్ కంపెనీని రండి మా దాంట్లో మా టెండర్స్ లో పార్టిసిపేట్ చేయండి అని పిలవడంతో మనకి ఇక్కడ లోకల్ గా ఉన్న కంపెనీస్ లైక్ సీజీ పవర్ అవ్వచ్చు, హిటాచి ఎనర్జీ అవ్వచ్చు, ఇలాంటి కొన్ని కంపెనీస్ ఇవాళ మనకి నెగిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయండి. బట్ నేను ఒక మాట చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఈ పవర్ ఎక్విప్మెంట్ స్టాక్స్ లో ఫాల్ కనుక కంటిన్యూ అయితే ఇక్కడ నుంచి 20% కింద పడిపోయినా కళ్ళు మూసుకొని అక్యుములేట్ చేయడానికి మనకి అవకాశాలు కనిపిస్తున్నాయండి. మీకు చెప్తే అబద్ధం, కొన్ని కంపెనీస్ ఏవైతే హింట్స్ ఇస్తున్నాయో, అంటే కంపెనీస్ గురించి అయితే మీకు అర్థమవుతుందండి. నెక్స్ట్ 2-3 ఏళ్లలో కంపెనీలకి ఎంతెంత ఆర్డర్ ఉన్నాయి, ఎంతెంత డిమాండ్ ఉంది, ఎంతెంత ఫ్యూచర్ విజిబిలిటీ ఉందంటే చైనీస్ కంపెనీస్ 1, 2, 3, 4 కాదండి, మరో 10-15 వచ్చినా వీళ్ళ ఆర్డర్లకి వీళ్ళ బిజినెస్ కి ఢోకా లేదనేలాగా కామెంటరీ చేస్తున్నారు. సో అందువల్ల ఇప్పుడు వస్తున్న తాత్కాలికమైన ఫాల్ ఖచ్చితంగా ఆపర్చునిటీ క్రియేట్ చేస్తుందండి, భయపడొద్దు. సో మనం మాట్లాడుకుంటున్న 2 నెగటివ్ విషయాల్లో కూడా ఇండైరెక్ట్ గా మనకి పాజిటివ్ అంశాలు ఉన్నాయండి. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఇక డిఫెన్స్ సెక్టార్ స్టాక్ గురించి మాట్లాడుకోవాలండి. మనకి డిఎస్సి మీటింగ్ ముందు జరగబోతుందండి. డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ మీటింగ్ అయితే ఖచ్చితంగా డిఫెన్స్ బడ్జెట్ గురించి క్లారిటీ వస్తుంది. ఫర్దర్ గా వీటి కోసం 1,00,000 కోట్ల వరకు ప్రపోజల్స్ ఉంటాయని చెప్పి మనకి న్యూస్ అయితే వస్తుందండి. ఇండిజీనియస్ గా మిసైల్స్ తయారు చేసే వాళ్ళకి, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ తయారు చేసే వాళ్ళకి ఈ ప్రపోజల్స్ ఇక ఫ్యూచర్ లో ఉంటాయని చెప్పి మాట్లాడుతున్నారు. బిఎల్, హెచ్ఏఎల్, భారత్ డైనమిక్స్ ఇవన్నీ కూడా క్లియర్ గా మనకి కాస్త బజన్ క్రియేట్ చేస్తాయండి. అండ్ ఇప్పటికే మనందరికీ తెలుసు అపోలో మైక్రో సిస్టమ్స్ కి డెడికేటెడ్ గా లైసెన్స్ వచ్చిందండి ఈ మిసైల్స్ ని తయారు చేయడానికి. కృష్ణా డిఫెన్స్ అవ్వచ్చు, లేదు అంటే చాలా కంపెనీస్ ఖచ్చితంగా బజ్ క్రియేట్ చేస్తాయండి. ఖచ్చితంగా నోట్ చేసి పెట్టుకోండి వీటిని. ఇక గ్లోబల్ గా ఉన్న ఈవెంట్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ మనం ట్రంప్ ఇస్తున్న స్టేట్మెంట్ గురించి మాట్లాడాలి. ఇరాన్ ఆల్మోస్ట్ ప్రతి విషయంలోని మేము చెప్పినట్టు వినడానికి ఒప్పుకుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ అతిపెద్ద క్వశ్చన్ ఏంటి అంటే సడన్ గా ట్రంప్ ఇంత ఆప్టిమిస్టిక్ గా ఎందుకు మాట్లాడుతున్నారు? ఆ విషయం అయితే ఎవరు నమ్మేది కూడా లేదు. ఎందుకంటే మొదటి నుంచి ప్రతి విషయంలోనే ట్రంప్ చెప్పింది ఏది జరగట్లేదు. ఎందుకంటే ట్రంప్ చెప్పినట్టు ఇరాన్ అన్నిటికీ ఒప్పుకుంటే డీల్ మీద ఎందుకు సంతకం పెట్టట్లేదు? ఇక్కడ ఎంటైర్ ఫోకస్ అంతా కూడా షిప్పింగ్ రూట్స్ మీద ఎవరు పట్టు సాధిద్దామా అని చూస్తున్నారండి. అండ్ ఇప్పుడు నెగోషియేషన్స్ కొనసాగిస్తున్నారు కానీ పూర్తిగా ఫైనల్ స్టేజ్ డెసిషన్స్ ఏవైనా సరే ఇరాన్ తాలూకా మార్నింగ్ పీరియడ్ ఇప్పుడు జరుగుతుంది కదా, ఇది కంప్లీట్ అయిన తర్వాతే మనకు ఉంటాయి. అయితే ఇక్కడ ట్రంప్ దగ్గర నుంచి వస్తున్న సిగ్నల్స్ మనం గమనిస్తే ఈయన ఆప్టమిస్టిక్ గా ఉండడానికి ప్రధాన కారణం ఏంటంటే రీసెంట్ గా యుఎస్ మిలిటరీ యాక్షన్ ఏదైతే జరిగిందో ఇరాన్ దీనివల్ల కన్సిడరబుల్లీ చాలా వీక్ అయిపోయిందని, అండ్ ఇప్పుడు ఈ విధంగా మాట్లాడడం వల్ల ఇరాన్ మీద ప్రెషర్ అయితే పెడుతున్నామని, నెక్స్ట్ నెగోషియేషన్స్ రౌండ్ స్టార్ట్ అయ్యే ముందు ఈ విధంగా ప్రెషర్ ఉండడం ఖచ్చితంగా అమెరికాకి సపోర్టివ్ గా మనకి రిజల్ట్స్ అనేవి మనకు ఉంటాయని, మొత్తానికి ఈ విధంగా ట్రంప్ ప్రెషర్ పెట్టడం వల్ల ఇరాన్ అన్నిటికీ ఒప్పుకుంటుందని ట్రంప్ అయితే మాట్లాడుతున్నారు. ఒక మాట చెప్పండి, మీలో ఎవరికైనా ట్రంప్ మీద నమ్మకం కుదురుతుందా? ఎంతసేపు ట్రంప్ ఇరాన్ ఎప్పుడు ఒప్పేసుకుంటుందని చెప్తున్నాడు కానీ యాక్చువల్ గా ఇరాన్ డిమాండ్స్ ఏంటనేవి చూస్తే ఆశ్చర్యపోతాం మనం కూడా. స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ లో కంప్లీట్ గా షిప్పింగ్ తలక మూవ్మెంట్ మీద గ్రేటర్ అథారిటీ కావాలట ఇరాన్ కి. ఇరాన్ అలాగే ఒమన్ రెండు కూడా కంప్లీట్ వాటర్ వేని మెయింటైన్ చేయడానికి, మేనేజ్ చేయడానికి ఒక అథారిటేటివ్ రికగ్నిషన్ కావాలట. అలాగే పాసిబుల్ నావిగేషన్ సర్వీస్ ఫ్రేమ్వర్క్ వీళ్ళకి కావాలట. అంటే స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ లో వాళ్ళ ఆధీనంలో నడవాలని చెప్పి మాట్లాడుతున్నారు. అయితే దీనికి ప్రపంచంలో ఎవ్వరు కూడా ఏకీభవించట్లేదండి. ఎందుకంటే ఇంటర్నేషనల్ వాటర్ వేస్ ని ఎవరు కంట్రోల్ చేయకూడదు. ఈ ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ అనేది నాన్ నెగోషియబుల్ అనమాట. అది వాషింగ్టన్ కే కాదు, ప్రపంచం మొత్తానికి కూడా. ఇప్పుడు మీరే చెప్పండి, ఇరాన్ పెడుతున్న ఫిట్టింగ్ ఎలాగుందంటే దానికి అమెరికా పర్మిషన్ ఇస్తే రేపు పొద్దున ప్రపంచం అంతా అమెరికాని తిడుతుంది, నువ్వెలా ఇస్తావు పర్మిషన్ అని చెప్పి. కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ జరుగుతున్నది గమనించండి. నిజంగానే స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ లో ఇరాన్ అందరినీ శాసిస్తోందండి. వాళ్ళు చెప్పిన రూట్ లోనే నావిగేషన్ తో వెళ్లాలని చెప్తోంది. ఆ రూట్ దాటితే ఫోర్స్బుల్ యాక్షన్స్ తీసుకుంటామని ఇప్పటికే కొన్ని షిప్స్ ని పేల్చేసింది కూడా. కమర్షియల్ షిప్స్ అన్నిటిని కూడా ఆర్డర్ చేస్తుందండి, మీరు ఈ రూట్ లోనే వెళ్ళాలి, ఇరాన్ అప్రూవ్డ్ రూట్స్ నే ఫాలో అవ్వాలని. ట్రంప్ ఇంతవరకు కేవలం పొలిటికల్ గా లేదు అంటే కొంతవరకు ఏదో అందరినీ సాధించేస్తానలాగా మాట్లాడుతున్నాడు కానీ నిజంగా గ్రౌండ్ లెవెల్లో ఆపరేషన్ స్థాయిలో ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ మీద పట్టు సాధించిందంటే ఇప్పుడు ఇరాన్ ఏది చెప్తే జరుగుతుందండి. స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ లో ఆపండి అంటే ఆగుతున్నారు, ఈ రూట్ లో వెళ్ళండి అంటే వెళ్తున్నారు. కానీ ఇక్కడ అతిపెద్ద సమస్య చూడండి, ఇప్పుడు ఇరాన్ తాలూకా యాక్షన్స్ ని అమెరికా రిజెక్ట్ చేస్తూ ఇది గ్లోబల్ బ్లాక్ మెయిల్ అంటున్నారండి.
నిజమే కదా, ఇంటర్నేషనల్ వాటర్ వేస్ ని ఎవరండి కంట్రోల్ చేసేది? ఎవరు చేయకూడదు. సో ఇక్కడ దీన్ని అమెరికా చాలా ప్రధానంగా తీవ్రంగా ఖండిస్తుందండి. కానీ యూరోప్ దగ్గర నుంచి కంప్లీట్ గా ఆపోజిట్ స్టేట్మెంట్ వస్తుంది. యూరోప్ వాళ్ళు క్వైట్లీ యాక్సెప్ట్ చేసేస్తున్నారట, ఇక స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ లో కంపల్సరీగా షిప్పింగ్ ఫీజెస్ ఇంకా రియాలిటీలోకి వచ్చేస్తాయి అని చెప్పి. ఇక్కడ అందరూ సర్ప్రైజ్ అయిపోతున్నారండి. ఎందుకంటే సడన్ గా యూరోపియన్ గవర్నమెంట్ ఎందుకు ఇలాగా అన్అవాయిడబుల్ సిచ్యువేషన్స్ ని యాక్సెప్ట్ చేస్తుంది అని చెప్పి. ఎందుకంటే యూరోప్ గవర్నమెంట్ డిస్కషన్స్ లో ఎందుకు పాల్గొనట్లేదు? అసలు నైబరింగ్ కంట్రీస్ ఏవో ట్రై చేస్తున్నాయి కదా, వాళ్ళతో పాటు వెళ్ళి వీళ్ళ వంశాయంగా మాట్లాడొచ్చు కదా. ఇదేమీ లేకుండా యూరోప్ సైలెంట్ గా మీరు తీసుకుంటారా, అయితే మేము రెడీ అన్నట్టున్నది పరిస్థితి. ఇక్కడ యూరోప్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, డబ్బులు తీసుకుంటే తీసుకున్నాడు, ఫర్దర్ గా యుద్ధం కొనసాగకపోతే బాగున్నలాగా ఈ యుద్ధం వచ్చి ఆయిల్ ట్యాంకర్స్ ఇబ్బంది పడిపోయాక అనేది చీప్ ఆప్షన్ లా కనిపిస్తుంది యూరోపియన్ కంట్రీస్ కి. అయితే ఇప్పుడు ఈ విషయం మీద ఖచ్చితంగా కాంట్రవర్సీ వస్తుందండి కమింగ్ డేస్ లో. ఇలా ట్రాన్సిట్ ఫీజు పెడితే ఇండియా ఒప్పుకోదు, ఇరాన్ ఒమ్మని తప్పితే మిగిలిన గల్ఫ్ దేశాలు కూడా రెడీగా లేవు, అమెరికా అసలు ఒప్పుకోదు. దీనివల్ల ఏమవుతుందంటే మిడిల్ ఈస్ట్ లో ఏదైతే డిప్లొమసీ రావాలో అందరూ కలిసి ఉండాలో దీంట్లో రకరకాలుగా భిన్నాభిప్రాయాలు అయితే వచ్చేస్తున్నాయి. మీకు తెలుసా అండి, ఇరాన్ వాళ్ళు బహ్రెయిన్ అయితే తిట్టకుండా తిడుతున్నారు. 12 మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ యుఎస్ తాలూకు మిలిటరీ లీడర్షిప్ ని మీట్ అయ్యారటండి. ఇది ఇరాన్ వాళ్ళు ఏం చెప్తున్నారు, బయట వాళ్లతో మనకొద్దు, మనలో మనం ఐకమత్యంగా ముందు సాధించగలిగితేనే అప్పుడు మనకి శాంతి వస్తుంది, ఇలాగ మీరు చేయొద్దు అని చెప్తుంది. ఇరాన్ వాళ్ళేమో రీజనల్ గా లీడర్షిప్ ని తీసుకుంటూ అంతా కంట్రోల్ చేద్దామని చూస్తుంటే, అమెరికా వాళ్ళు మాత్రం అలయన్స్ ని ఫామ్ చేస్తూ ప్రపంచాన్ని శాసిద్దామని చూస్తుంది. సో ఈ టైంలో అమెరికా వాళ్ళ తాలూకా ఈ ఇంటర్వ్యూని ని ఇరాన్ ఖచ్చితంగా నొక్కిపడేస్తుందండి. అండ్ గల్ఫ్ దేశాలకి మళ్ళీ వార్నింగ్స్ ఇస్తుంది, ఖచ్చితంగా అమెరికా బేసుల్ని మేము కొల్లగొట్టేస్తామని. ఈ అమెరికా వాళ్ళు మా చుట్టుపక్కల రీజన్స్ లో ఉండడం వల్లే ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ మాలో మాకు వస్తుందని, అవసరమైతే వీటి మీద మళ్ళీ అటాక్స్ కంటిన్యూ చేయడానికి మేము రెడీగా ఉన్నాం ఇరాన్ మాట్లాడుతుంది. అండ్ ప్రపంచంలో పరిస్థితులు ఇలాగ ఉన్నాయి పోన్లే అనిపిస్తుంటే, మరో పక్క రష్యా ఉక్రెయిన్ మీద మరికొంచెం దాడులు పెంచుతుందండి. కీవ్ మీద ఇప్పటి వరకు బిగ్గెస్ట్ అటాక్ అయితే చేసింది మొన్న. హండ్రెడ్స్ ఆఫ్ డ్రోన్స్ గానీ మిసైల్స్ గానీ యూజ్ చేశారట. దీనికి రెస్పాండ్ అవుతున్న ఉక్రెయిన్ కూడా రిటాలియేషన్ కంపల్సరీగా ఉంటుందనేలాగా, అడిషనల్ వెస్ట్రన్ మిలిటరీ సపోర్ట్ ని తీసుకుంటామనేలాగా జెలెన్స్కీ కామెంట్స్ చేయడం, ఇంటర్నేషనల్ గా నెగోషియేషన్స్ కి ఎవరు కూడా ముందుకు రాకపోవడం, ఫర్దర్ గా పరిస్థితులు మరికొంచెం హద్దుమీరేలాగా కనిపిస్తున్నాయి. ఇక్కడ మీరు గమనిస్తే రష్యా గడిచిన సంవత్సరంగా లేదు 2 సంవత్సరాలుగా అటాక్ మొదలుపెట్టిన దగ్గర నుంచి నెమ్మదిగా వాళ్ళ తలక స్పీడ్ ని పెంచకపోయినా, ఒకేసారి అటాక్ చేయకపోయినా అటాక్స్ తలక తీవ్రతను పెంచుకుంటూ వెళ్తుందండి. ఇది ఎప్పటికి సద్దుమణుగుతుందో తెలియదు కానీ ఫర్దర్ గా ఇంకా ఎక్కువ ఎస్కలేట్ అవ్వకుండా ఉంటే మంచిది. ఇక మనం మాట్లాడుకునే గ్లోబల్ ఈవెంట్స్ లో సౌత్ కొరియా ఒకటి కనిపిస్తుందండి. నిన్నటి వరకు కింద పడిపోతూ లోవర్ సర్క్యూట్ లోకి వెళ్తూ కాస్త గాబరా పెట్టింది, నెమ్మదిగా 6% వరకు పెరగడం జరిగింది. అయితే ఎందుకు ఇలాగ సడన్ గా రిబౌండ్ అయ్యాయి అంటే, శాంసంగ్ ఎలక్ట్రానిక్స్, ఎస్కే హైనిక్స్ వీటిల్లో షార్ప్ రికవరీ చూశారట. రీసెంట్ గా వచ్చిన హెవీ సెల్లింగ్ వల్ల కొంతమంది కొత్త బయర్స్ అట్రాక్టివ్ గా ఉండడం వల్ల కొంటున్నారట. ఇక ఎస్పెషల్లీ శాంసంగ్ వాళ్ళు ఆంథ్రోపిక్ తో అసోసియేట్ అవుతూ ఏఐ చిప్స్ కోసం కొలాబరేట్ చేస్తారట. ఇది ఏఐ సెమీ కండక్టర్స్ డిమాండ్ ని ఫర్దర్ గా ఇంప్రూవ్ చేస్తుందని, కాన్ఫిడెన్స్ అయితే బిల్డప్ అవుతుందని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఫర్దర్ గా శాంసంగ్ తలక అప్కమింగ్ ఎర్నింగ్స్ అనేవి ఖచ్చితంగా గ్లోబల్ సెమీ కండక్టర్ సెంటిమెంట్ నే ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయని చెప్పుకోవచ్చండి. నిన్నటి వరకు ఎన్విడియా అనుకున్నాం కదా, ఇప్పుడు సౌత్ కొరియాకి సంబంధించి శాంసంగ్ అలా మారుతుంది. ఏ రిలేటెడ్ వాలటిలిటీ కూడా మనకి ఎక్స్ట్రీమ్లీ హైగా ఉండబోతుందండి. కొరియన్ చిప్ స్టాక్స్ ఫర్దర్ గా గ్లోబల్ ఏ మార్కెట్ ని కూడా శాసించేలా కనిపిస్తున్నది పరిస్థితి. సో ఇప్పుడు మనం కొన్ని ఇంపార్టెంట్ స్టాక్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందామండి. ఇవేవి బైసెల్ రికమెండేషన్స్ కాదు, బట్ ఖచ్చితమైన యాక్షనబుల్ ఇన్సైట్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. ఫస్ట్ జెన్సర్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకుంటే, నిన్న వీడియోలో చెప్పుకున్నాం చాలా హైయెస్ట్ ఎవర్ వాల్యూమ్స్ తో ట్రేడ్ అవుతోంది అని. ఇవాళ కూడా ఇంకా ఎక్కువ వాల్యూమ్స్ తో ట్రేడ్ అయిందండి. ఈ 2 రోజుల్లోని దగ్గర 15 to 20% డిఫరెన్స్ అయితే వచ్చింది. ఇంత పాజిటివిటీ చూసిన తర్వాత, ఇన్ని వాల్యూమ్స్ చూసిన తర్వాత ఇప్పుడు మార్కెట్ లో అందరూ ఎంటర్ అవుతారండి. మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్స్ జరుగుతాయి. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, కంపెనీ దగ్గర డైలీ చార్ట్ ఓపెన్ చేసి చూస్తే బాగా కింద పడిన తర్వాత ఒక్కసారిగా వాల్యూమ్ అనేది మనకు పెరగడం జరిగింది. అంటే దీని అర్థం ఏంటంటే, కమింగ్ డేస్ లో ఈ స్టాక్ లో మనకి మొమెంటం స్టార్ట్ అవుతుంది అని అర్థం. మనం ఇందాకలే చెప్పుకున్నాం కదా, డిఫెన్స్ సెక్టర్ స్టాక్స్ కి సంబంధించి మనకి కొన్ని పాజిటివ్ అప్డేట్స్ రాబోతున్నాయని, వీళ్ళు కూడా బెనిఫిట్ చెందడానికి అవకాశం ఉంటుందండి. సో ఈ స్టాక్ ని మనం పెరక్క ముందు మాట్లాడుకున్నామండి, పడిపోతున్నప్పుడు మాట్లాడుతున్నాం, నెక్స్ట్ కమింగ్ డేస్ లో గ్రోత్ వస్తుందనగా కూడా మనం మాట్లాడుకుంటున్నామండి. ఖచ్చితంగా దీన్ని ట్రాక్ చేయండి, ఫ్యూచర్ లో మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. నెక్స్ట్ మనం స్టెరిలైట్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలండి. ఈ స్టాక్ ఒక 2-3 నెలల పాటు హల్చల్ చేసింది. గడిచిన 2 వారాలుగా లేదు అంటే కొంత ఆగడానికి చూస్తుంది.
కానీ టెన్షన్ అయితే స్టార్ట్ అయిపోతుంది అందరికి. ఇది ఎందుకు పడిపోతుంది, లేదు అంటే ఇంకా పడిపోతుందా, ఇది పెరిగిపోతుంటే ఒక క్వశ్చన్ కూడా ఎవరికి రాదండి. బట్ ఏమాత్రం స్లో డౌన్ అయినా లేదు ఏమాత్రం తగ్గడం స్టార్ట్ అయినా వెంటనే అనుమానాలు వచ్చేస్తాయి. జనరల్ గా ఇంత బాగా పెరిగిన తర్వాత ఈ స్టాక్ ఆగడంలో తప్పేమీ లేదండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇప్పుడు మార్కెట్ లో కాస్త నెగటివిటీ రావడానికి మరో కారణం ఉంది. ఇదే ఇంపార్టెంట్ అండి. వీళ్ళు క్యూఐపీని తీసుకొచ్చారు బాగా పెరిగిన తర్వాత, టాప్ లో బాగా పెరిగిన తర్వాత క్యూఐపీ తీసుకురావడం చాలా మందికి అనుమానాలు కూడా దారితీస్తుందండి. బట్ కంపెనీ తలక ఆర్డర్ బుక్ గానీ ఫ్యూచర్ బిజినెస్ ప్రాస్పెక్ట్స్ గానీ బాగున్నాయి కనుక కొంత స్లో డౌన్ వచ్చినా మనం వెయిట్ చేయొచ్చు. సో షార్ట్ టైమ్ లో సెల్లింగ్ ప్రెషర్ అనేది ఎవ్వరూ తప్పించుకోలేరు. హోల్డ్ చేస్తున్న వాళ్ళు స్టాప్ లాస్ అప్డేట్ చేసుకోండి. కొందాం అనుకునే వాళ్ళు మరి కాస్త కింద పడితే ఆపర్చునిటీకి వస్తుంది అని చెప్పి రెడీగా ఉండండి. తప్పితే పడిపోతుందని చెప్పి అనవసరంగా ప్యానిక్ అయితే క్రియేట్ చేయొద్దు. ఇదే కాదండి, గడిచిన 3 నెలలుగా పెరిగిన ప్రతి స్టాక్ లో కూడా మనం కన్సోలిడేషన్ చూసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది ప్రతిసారి జరిగేదే. ఒక్కొక్కసారి ఒక్కొక్క సెక్టార్ లో మనం చూస్తుంటాం. ఇక మెయిన్ గా వేదాంత స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలండి. గడిచిన 2 రోజులుగా మనం ఏం చెప్పుకుంటున్నామో కనిపిస్తుందా అండి? ఇవాళ వేదాంత పవర్ అవ్వచ్చు, లేదు అంటే ఐరన్ స్టీల్, ఆయిల్ అండ్ గ్యాస్, ఇవాళ ఆల్మోస్ట్ అన్ని స్టాక్స్ లో కూడా కొంతవరకు బజ్ అయితే మనం క్రియేట్ అవ్వడం చూస్తున్నామండి. ఎస్పెషల్లీ వేదాంత ఆయిల్ అండ్ గ్యాస్ లో ప్రాఫిట్ బుకింగ్ అయితే మనం చూస్తున్నామండి. ఎందుకంటే ఈ స్టాక్ ఆల్మోస్ట్ 50% అయితే 9 సెషన్స్ లో పెరిగిపోయింది. సో ప్రాఫిట్ బుకింగ్స్ న్యాచురల్ గా వస్తాయి. బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ వేదాంత ఏవైతే డిమర్జెంట్ స్టాక్స్ అన్ని ఉన్నాయో నెక్స్ట్ 2 నుంచి 5 సంవత్సరాల్లో నెమ్మదిగా వీటిల్లో మనకి గ్రోత్ కనిపిస్తుందండి. ప్రస్తుతానికైతే వీటిని ట్రాక్ చేయడం స్టార్ట్ చేయండి. నెక్స్ట్ మనం అదాని ఎంటర్ప్రైజెస్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ ఈ స్టాక్ లో కొంత ప్రైస్ అనేది వీక్ గా ఉన్నట్టు కనిపిస్తుంది. అఫ్ కోర్స్ క్లోజ్ అవడం కాస్త పాజిటివ్ గా క్లోజ్ అయింది అనుకోండి. 15,000 కోట్ల క్యూఐపీని అనౌన్స్ చేసిన తర్వాత కూడా ఈ స్టాక్ లో ఎటువంటి మూమెంటం పెద్దగా రాకపోవడం గల కారణాలు ఏంటి అని చాలా మంది మెసేజ్ చేస్తున్నారు. సింపుల్ అండి, ఎగ్జిస్టింగ్ ట్రేడ్ అవుతున్న ప్రైస్ కన్నా 10% దగ్గరగా లోవర్ ప్రైస్ లో వీళ్ళైతే క్యూఐపీ తీసుకొస్తున్నారు. అంటే ఎవరైతే ఫండ్ రైజ్ చేస్తున్నారో వాళ్ళు ఎగ్జిస్టింగ్ ప్రైస్ కన్నా తక్కువ ప్రైస్ కి ఇస్తే కాస్త అట్రాక్టివ్ గా ఉండడంతో ఎక్కువ పార్టిసిపేషన్ జరుగుతుందని కంపెనీ వాళ్ళు ఆలోచిస్తున్నారండి. అట్ ద సేమ్ టైం ఉన్న ప్రైస్ కన్నా తక్కువకి ఇవ్వడం ఏంటి అని చెప్పి ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్లు కొంతమంది అమ్మడం జరుగుతుంది. వాట్ ఎవర్, ఓవరాల్ గా పార్టిసిపేషన్ అనేది సక్సెస్ఫుల్ గా జరుగుతుందండి. ఈ ఫండ్ రైజింగ్ సక్సెస్ అయితే ఖచ్చితంగా నెక్స్ట్ అదాని గ్రూప్ స్టాక్స్ లో ఈ బుల్ రన్ కంటిన్యూ అవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మనం ఎవెన్యూ సూపర్ మార్ట్స్ డిమార్ట్ గురించి మాట్లాడుకోవాలండి. మీలో ఎంతమంది డిమార్ట్కి వెళ్తున్నారండి? మీరు వెళ్తున్న షాప్స్ లో మీరు ట్రాఫిక్ పెరగడం ఎక్కువ ఫుట్ ఫాల్ జరుగుతుందా అండి, లేదంటే తగ్గిపోతుందా? బిజినెస్ లో నాకైతే ఎక్కడ ప్రాబ్లం కనిపించట్లేదు, కానీ బ్రోకరేజ్ సంస్థలు మాత్రం కాషియస్ గా ఉన్నారండి. ఎస్పెషల్లీ మార్కెట్ లో అందరూ కూడా రెవెన్యూస్ పెరగడాన్ని పెద్దగా పట్టించుకోవట్లేదు. కంపల్సరీగా ఓవరాల్ బిజినెస్ గ్రోత్ క్వాలిటీని ఇంకా ఎక్కువ కావాలి అని చెప్పి ఎవెన్యూ సూపర్ మార్ట్ ద్వారా కోరుకుంటున్నారు. అందువల్ల ఎగ్జిస్టింగ్ పర్ఫార్మెన్స్ పర్వాలేదనిపించినా, గ్రోత్ ఎంతో కొంత కనిపించినా సాటిస్ఫాక్టరీగా లేరు. ఈ స్టాక్ అయితే కింద పడుతుంది. ఒకవేళ ఈ స్టాక్ మళ్ళీ పెరగాలి అంటే ఒక ఎక్సెప్షనల్ నెంబర్, ఒక ఎక్సెప్షనల్ కాజ్ రావాలండి. ఎస్టిమేట్స్ ని బీట్అవుట్ చేయడమో, లేదు అంటే నెక్స్ట్ లెగ్ ఆఫ్ అప్ మూవ్ స్టార్ట్ అవడానికి ఒక పెద్ద న్యూస్ రావడమో, ఇలాంటివి ఏమైనా అయితే తప్పితే దీంట్లో ఫాస్ట్ గా మొమెంటం రావడం కొంచెం కష్టమే. అలా అని చెప్పి భయపడిపోవాల్సిన అవసరం లేదండి. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. నెక్స్ట్ మనం పీసీ జ్యువెలరీస్ గురించి మాట్లాడుకోవాలండి. వీళ్ళ తలక Q1 నెంబర్స్ అయితే వచ్చాయండి. రెవెన్యూస్ చాలా షార్ప్ గా ఇంప్రూవ్ అయ్యాయి, అప్పులు సిగ్నిఫికెంట్ గా తగ్గిపోతున్నాయండి. ఇది మోస్ట్ ప్రాఫిటబుల్ విషయం అండి కంపెనీకి. ఎందుకంటే అప్పులు తగ్గిపోతే ఇక పెరిగే ప్రాఫిట్లే. రెవెన్యూస్ పెరిగినా అంత బాగా రియాక్ట్ అవ్వదు, బట్ ప్రాఫిట్లు పెరిగితే కంపెనీలు చాలా స్పీడ్ గా పెరుగుతాయండి. సో ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ చాలా క్లియర్ గా ఇంప్రూవ్ అవుతుంది. అయితే వస్తున్న న్యూస్ వల్ల దీంట్లో ఎక్కువ మంది తక్కువకు దొరుకుతుందని చెప్పి అనవసరంగా ఎక్కువ ఖర్చు పెట్టి కొనేస్తుంటారండి. తస్మాత్ జాగ్రత్త, అలాంటి పనులు చేయొద్దు. ఇది టర్న్ అరౌండ్ అయ్యే అవకాశం కనిపిస్తుందండి, బట్ ఇంకా టైం పడుతుంది. నెక్స్ట్ మనం ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ 4% ఏవో పెరిగి మార్కెట్ లో కాస్త హల్చల్ చేస్తున్న స్టాక్ ఇది. కారణం ఏంటంటే వీళ్ళకి 738 కోట్ల వర్త్ ఆఫ్ ఆర్డర్లు రాజస్థాన్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ దగ్గర నుంచి వస్తుందండి. వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ అన్ని కూడా బజ్ క్రియేట్ చేస్తాయని చెప్పుకున్నాం కదా ఇవాళ. సో లాంగ్ టర్మ్ గవర్నమెంట్ స్పెండింగ్ ప్రాజెక్ట్స్ అనేవి ఇలాంటి కంపెనీస్కి వస్తే ఖచ్చితంగా వీటిల్లో బజ్ ఇలాగే క్రియేట్ అవుతుందండి. ఈ కంపెనీని కూడా ట్రాక్ చేయండి. నెక్స్ట్ మనం బ్లూ స్ప్రింగ్ ఎంటర్ప్రైజెస్ గురించి మాట్లాడుకోవాలండి. ఈ కంపెనీ దగ్గర మార్కెట్ క్యాప్ 1850 కోట్లు కనిపిస్తుంది, అవునా? కానీ వీళ్ళకి
1430 కోట్ల వర్త్ ఆఫ్ ఆర్డర్లు వేదాంత అల్యూమినియం దగ్గర నుంచి వచ్చాయని చెప్పి న్యూస్ రావడంతో ఇవాళ ఈ స్టాక్ పెరుగుతుందండి. అంతేకాదు గడిచిన కొన్ని రోజులుగా కూడా చాలా బజ్ క్రియేట్ అవుతుంది ఈ స్టాక్ లో. ఒకసారి అవకాశం ఉన్న వాళ్ళు ఈ స్టాక్ గురించి స్టడీ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మనం పీబీ ఫిన్టెక్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ ఈ స్టాక్ ఇంట్రాడే సెషన్స్ లో 8% వరకు కింద పడిందండి. కారణం ఏంటంటే 1750 కోట్ల వర్త్ ఆఫ్ ఒక బ్లాక్ డీల్ అయితే జరిగింది. దీనివల్ల సెల్లింగ్ ప్రెషర్ అయితే క్రియేట్ అయిందండి. జనరల్ గా ఇంత పెద్ద బ్లాక్ డీల్ జరిగితే ఎగ్జిస్టింగ్ ప్రమోటర్లో లేదంటే ఏంజల్ ఇన్వెస్టర్లో ఎగ్జిట్ అవుతుంటారండి. బట్ దీనివల్ల ఫండమెంటల్ గా ఎటువంటి ఇమ్మీడియట్ ఇష్యూ అయితే కనిపించట్లేదు, కానీ షార్ట్ టర్మ్ గా ప్రెషర్ అయితే కొంతవరకు టెంపరీగా కనిపిస్తుందండి. కొంచెం జాగ్రత్త. నెక్స్ట్ మనం హెచ్సిఎల్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలి. $1.14 బిలియన్ వర్త్ ఆఫ్ ఏఐ డీల్ అయితే వీళ్ళకైతే వచ్చిందండి. ఏఐ లెడ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ కాంట్రాక్ట్ అయితే మల్టిపుల్ ఇయర్స్ పాటు ఫార్చ్యూన్ గ్లోబల్ 50 కంపెనీ దగ్గర నుంచి వీళ్ళకి రావడం జరిగింది. ఏఐ స్పెండింగ్ మనకి కంపెనీస్ లో స్ట్రాంగ్ గా ఉంది అని చెప్పడానికి ఇవాళ వస్తున్న ఈ న్యూస్ ఒక ఎగ్జాంపుల్ అండి. సో అందువల్ల ఇవాళ ఇది హెచ్సిఎల్ టెక్నాలజీస్ నిఫ్టీలోనే వన్ ఆఫ్ ద టాప్ గెయినర్ గా ఇవాళ కనిపిస్తుంది. ఓవరాల్ గా ఐటీ సెక్టర్ లో కూడా గడిచిన 2 రోజులుగా కాస్త భయం కనిపిస్తుంది. అండ్ ఇలాంటి న్యూస్ ఖచ్చితంగా కొంతవరకు పాజిటివిటీని ఓవరాల్ సెక్టర్ లో కూడా తీసుకురావడానికి అవకాశం ఉందండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుందంటే మీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ధన్యవాదాలు.